ఈ నెల 22వ తేదీ ఆదివారం ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో బాలికల వసతి గృహ భూమి పూజ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు తెలిపారు. ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కొత్త మామిడిపాలెం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేయనున్న బాలికల వసతి గృహ భూమి పూజ కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు విశ్రాంత అధ్యాపకులు గనిపినేని అంజయ్య, కోశాధికారి మండవ శేషగిరిరావు, ఉపాధ్యక్షుడు గోరట్ల శ్రీనివాసరావు, సభ్యులు ముప్పవరపు వెంకట్రావు, నిడమానూరు హనుమంతరావు, కంచర్ల సుబ్బారావు, చిగురుపాటి శేషగిరిరావు, కూచిపూడి వెంకటేశ్వర్లు, రామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. మా సంస్థ కమ్యూనిటీ బేస్ మీద రిజిస్టర్ అయినా కానీ కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మెండుగా కూడా చేస్తాం. ప్రధానంగా ఇప్పటివరకు మేము చేసిన దాంట్లో మన జిల్లా వెనుకబడిన ప్రాంతం అయినందువలన ప్రధానంగా పేద పిల్లల్ని చదివించాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి స్కాలర్షిప్స్ చాలా విరివిగా ఇచ్చాం. ఆ తర్వాత అగ్రికల్చర్ బేస్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి రాష్ట్ర స్థాయి వ్యవసాయ సదస్సులు 2 పెట్టాం. రాష్ట్ర స్థాయిలో డైరీ డెవలప్మెంట్ సైంటిస్టులు కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో నిష్ణాతులు కానివ్వండి, లాంగ్ ఫామ్ సైంటిస్టులతో చాలా గొప్పగా 2 సార్లు రాష్ట్ర స్థాయి సదస్సులు పెట్టి చాలా గొప్పగా సక్సెస్ అయినాయి. అలాగే ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాం. దాదాపు ప్రతి నియోజకవర్గంలో మినిమం 800 మంది, మ్యాక్సిమం 1300 మందితోటి కిమ్స్ హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టాం. బాగా సక్సెస్ అయినాయి. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేశాం. ప్రధానంగా ఏంటంటే మేము ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ మీద, అలాగే వెనుకబడిన కులాల్లో పిల్లలకు కానివ్వండి, ఇప్పుడు మేము చేసే కార్యక్రమాల్లో స్కాలర్షిప్స్లో దాదాపుగా 20 నుంచి 25% మిగిలిన సామాజిక వర్గంలో పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళ ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం మేము సపోర్ట్ చేశాం. భవిష్యత్తులో పేద పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. దాంట్లో భాగంగానే మేము ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ నిర్మాణం కూడా దాతల సహాయంతో దాన్ని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని రూమ్స్ మీద డివైడ్ చేసి ఒక్కొక్క రూమ్కి ఎంతనే అమౌంట్ ఫిక్స్ చేసి డోనర్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆల్రెడీ మాకు చెప్పున్నారు, ఇంకొంతమంది 4-5 రోజుల్లో చెప్పి ఫైనలైజ్ చేస్తామన్నారు. ఇది ఈ ప్రాజెక్టు గురించి. రేపు 22వ తేదీ ఆదివారం, వచ్చే ఆదివారం ఉదయం 7:45 భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ భూమి పూజలో ప్రధానంగా భూమి పూజ స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఉంది. ఆ తరువాత భూమి పూజ కంటిన్యూషన్ అన్నమాచార్య కీర్తనలు, ఒక సామూహిక గళార్చన. అన్నమాచార్య కీర్తనలకు సంబంధించి 40 నుంచి 50 మంది రాష్ట్రంలో అన్నమాచార్య కీర్తనలో ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఒక టీము. వాళ్ళందరితోటి సామూహిక గళార్చన కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం వచ్చేసి భారతీయం సత్యవాణి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తుంది. అలాగే దాని కంటిన్యూషను సభా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, అలాగే రాష్ట్ర కమ్మ సంఘం అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ గారు, మాజీ డీజీపీ ఆలూరి బాల వెంకటేశ్వరరావు గారు, అలాగే మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు రవికుమార్ గారు, ఎమ్మెల్యేలు కందుకూరు ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు, అలాగే పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు, మన కార్పొరేషన్ చైర్మన్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం.
మన జిల్లాలో గతంలో ఈ సమాజానికి మంచి సర్వీస్ చేసిన నాయకులందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కొంచెం భారీగానే చేస్తాం. ఆ రోజు ఉదయం మీ ముఖంగా నేను జిల్లా ప్రజానీకానికి, ఈ జిల్లాలో ఉండే కమ్మ కుటుంబ సభ్యులందరికీ ఒక విజ్ఞాపన ఏంటంటే, ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ప్రాజెక్టుగా మేము భావిస్తున్నాం. ముందు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అండి. భవిష్యత్తులో ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అవి డోనర్స్ వచ్చేదాన్ని బట్టి, మాకు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక్కసారి ప్రజానీకం మొత్తానికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. కార్యక్రమం పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమం చేస్తున్నాం. మేము ప్రత్యేకంగా ఏంటంటే రాష్ట్ర సమాఖ్య సహకారంతో దాని గైడ్లైన్స్ ప్రకారం సంవత్సరానికి కనీసం 8 నుంచి 10 ఈవెంట్లు చేయాలని చెప్పి మేము సిద్ధపడుతున్నామండి. ప్రధానంగా ఏంటంటే యూత్కి ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రాజెక్ట్ అనేది ఒకటి టేకప్ చేస్తున్నాం. అలాగే అగ్రికల్చర్ సెక్టార్లు కావచ్చు. ఫస్ట్ ఏంటంటే మెడికల్, హెల్త్, 2 ఎడ్యుకేషను, 3 ఎంప్లాయ్మెంటు. ఈ 4 మీద ప్రధానంగా మేము ఎఫర్ట్ పెట్టున్నాం, చేస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు చేసాం. రాష్ట్ర సమాఖ్య తరఫున ప్రతి సంవత్సరం 5 నుంచి 6 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో 20 నుంచి 25% మిగిలిన సామాజిక వర్గం పిల్లలకి ఇవ్వటం జరుగుతుందండి. ఈ 5 నుంచి 6 కోట్లు కూడా రాష్ట్రంలో ఉండే అన్ని కమ్మ సంఘాల తరఫున మేము ఇప్పిస్తున్నాం. నేను స్టేట్ అసోసియేషన్ కూడా జనరల్ సెక్రటరీని కాబట్టి దానికి సంబంధించి కూడా 2 మాటలు చెప్తున్నాను. ఇది ఓవరాల్గా మేము చేస్తున్న కార్యక్రమం. మీరు ఇంకేదైనా క్వశ్చన్స్ అడిగే పని అడగండి, చెప్తాను. ఎన్ని సంఘాలు పెడితే అన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. ఎందుకనంటే జనరల్గా ఎక్కడైనా సరే పని చేయడానికి ముందుకు రాకపోయినా పెత్తనం చేయడానికి టైం చాలామంది వస్తుంటారు. ఈ ఇబ్బంది అనేటువంటిది ఏ అసోసియేషన్ అయినా ఎక్కడైనా ఉంటుంది. అవి చాలా చిన్న విషయాలు, వాటిని అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిందేంటి, మనం సర్వీస్ చేస్తున్నామా లేదా, ఇంకొకళ్ళు పెట్టారు ఇంకొక సర్వీస్ చేస్తున్నారు లేదా, చేస్తే వెళ్ళండి గుడ్, హెడ్స్ ఆఫ్ అంటాం, కాసేపు చప్పట్లు పడతాం, అభినందిస్తాం. అంతేగాని ఒకళ్ళకొకళ్ళు మాటలు విసురుకొని అభియోగాలు చేసుకున్నందువలన సంఘాల మీద ఉన్నటువంటి గౌరవం పోవటం తప్పితే మనకు కొనగూరేటువంటి ప్రయోజనం లేదు. దయచేసి అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయమాకండి. అందరూ ఎవరికి చేతనైనంతలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావాలి, సేవ చేయాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తే సంతోషం. ఊరికే మాటలు విసురుకున్నందువల్ల మాటలతోటి ఏం పనులు కావు కదా, అవి నిష్ప్రయోజనం. కాబట్టి మా మెయిన్ మోటో ఏంటంటే ఎన్ని సంఘాలైనా పెట్టగలిగితే అన్ని పెట్టి అంతమంది చేత ఎంతో కొంత కార్యక్రమాలు చేయించడాన్ని మేము హర్షిస్తాం. థ్యాంక్ యూ. నా పేరు గనిపినేని అంజయ్య. నేను మంగమ్మ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 40 దాటిపోయింది, 40 ఏళ్ల క్రితం ఒక కమ్మ సంఘం పెట్టాం ఒంగోలు. ఫస్ట్ కమ్మ సంఘం, దాని ఫస్ట్ సెక్రటరీ నేనే. తర్వాత ఎందుకనో కానీ కొంత సహకారం రాక అది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన పెట్టాడు, ఇంకొక ఆయన, ఇంకొక గ్రూపే మేము ఉన్నాం, పెట్టాం, ఇంకొక ఆయన సెక్రటరీ, ఆగిపోయింది. థర్డ్ టైం వెంకట్రావు సెక్రటరీగా స్టార్ట్ అయింది. ఫస్ట్ డే అప్పుడు ఆ రోజు చెప్పాను నేను, దీనిలో ఉండే సాధక బాధకాలన్నీ చెప్పాను. ఈ 17 ఏళ్ళ నుంచి ఏమేమి సాధక బాధకాలు ఉన్నాయో, ఏమేమి చేశారో, ఆఖరికి ఈ స్థలం కోసమే 17 ఏళ్ళు తంటాలు పడ్డాం. సరైన స్థలం దొరక్క సర్వీస్ కోసం చాలా కొనాలని ప్రయత్నం చేశాం. కొనాలని ప్రయత్నం చేస్తే పోతా ఉన్నాయి. మన దగ్గర ఉన్న డబ్బుతో చిన్న స్థలం కొనవాలంతే. ఇప్పుడు డోనర్ దొరికాడు. చాలా సంవత్సరాలు, 17 సంవత్సరాల తర్వాత హాస్టల్ అనేది మెటీరియలైజ్ చేయబోతున్నాం ఇప్పుడు. తర్వాత ఈ సర్వీస్ ఎక్కడంటే ఇది మల్టీ సర్వీస్, ఒక్క ఎడ్యుకేషనే కాదు. ఇక్కడ వెంకట్రావు చెప్పినట్టుగా 4-5 వింగ్స్లో సర్వీస్ చేస్తున్నాం.
హెల్త్, అగ్రికల్చర్, ఏదైనా ముఖ్యంగా యూత్ను ఎంకరేజ్ చేసే ప్లాన్లు ఉన్నాయి. ఈయన వేసిన ప్రశ్న ఏదో చీలిపోయారని. చీలిపోలే, ఒంగోలుకి ఇంకొక సంఘం వచ్చింది. 3వ సంఘం వీలుంటే నువ్వు పెట్టు. దానికి కూడా నేనే అన్న రిప్రజెంట్. అప్పుడు నువ్వు ఇంకొక సర్వీస్ తీసుకుంటావు, ఇంకో బిల్డింగ్ ఏదో కడతావు. అప్పుడు ఎవరికి ఇవన్నీ ఉపయోగం? మోర్ యూస్ఫుల్. ఇవన్నీ ఎవరికి ఉపయోగం? కమ్యూనిటీకే కదా. కాబట్టి లబ్ధిదారులంతా కమ్యూనిటీ. పోతే పత్రికల వారు ఎవరో అడిగారు ఇందాక, మీరే కదా, వేరే క్యాస్ట్ అని. అసలు ఫస్ట్ స్కాలర్షిప్స్ ఇచ్చిందే నాన్ కమ్మాస్కి, మెరిట్ స్కాలర్షిప్స్ మేము ఇచ్చింది. అందులో విచిత్రం ఏంటంటే అందరిలోకి మెరిట్ బీసీసీ ఉన్నారు. కమ్మాస్ కన్నా బీసీసీ మెరిట్లో ఉన్నారు. అయినా సరే కొన్ని కులాలకి సర్వీస్ విషయంలో కేవలం కమ్మ కాదు అందరికీ చేయాలనే భావంతో చేసినవి. మార్క్స్ మీద ఇచ్చాం కాబట్టి ఆ మెరిట్లో ఇచ్చాం. అందువల్ల మా సంఘానికి వ్యతిరేకత ఇతర కులాల నుంచి లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మేము ఉపయోగపడుతూ ఉంటాం కనుక. హాస్టల్లో మాత్రం ఖచ్చితంగా కమ్మాస్ పిల్లలకే, అందులో పిల్లలకి అది సక్సెస్. ఏంటిది హాస్టల్లో వేరే వాళ్ళకి ఇస్తే ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాక్టికల్ చాలా ఉంటాయి సార్. నేను ప్రిన్సిపల్ని అనేక హాస్టల్స్ కూడా మెయింటైన్ చేసిన వాళ్ళం. దానిలో అవన్నీ ఇప్పుడు పత్రికాముఖంగా ఆ ప్రాబ్లమ్స్ చెప్పకూడదు, ఉంటాయి. అందులో ఇప్పుడు ఇంకా మరీ ఘోరంగా తయారైంది కదా సంఘం. చాలా ఫ్యాన్సీ ఎక్కువైపోయింది పిల్లల్లో. అన్నీ కొన్ని సంరక్షణ చేయడం కూడా కష్టం. ఒకప్పుడు క్లాసులో కుర్రాడిని నిలబెట్టేవాడు. ఇప్పుడు నిలబెడితే పేరెంట్ వస్తున్నాడు, మా వాడిని ఎందుకు నిలబెట్టావు అంటూ. ఎందుకంటే ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే వాడి ఇంటికి పోయి చేర్చుకుంటున్నారో అడ్మిషను, వాడికి చులకన అయిపోతారు. మేము ఎయిడెడ్ అండ్ గవర్నమెంట్ కాలేజీల్లో పనిచేసిన వాళ్ళం. సిట్ స్టాండ్ అని చెప్పి పాఠం చెప్పిన వాళ్ళం. అందుకనే వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఏలు అయిపోయారు. అందువల్ల మారుతున్న దీన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు పడాలి మేము. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కమ్యూనిటీకి ఉపయోగపడుతూ ఇతరుల్లో ఉన్న మెరిట్ను కూడా గమనిస్తూ సర్వీస్ చేయడానికి వీలుగా ఉండాలి. లయన్స్ క్లబ్ ఎన్ని ఉన్నాయి మన ఒంగోలులో? 5-6 ఉన్నాయి. అట్లాగే కమ్మ సంఘం కూడాను, వెస్ట్ కమ్మ సంఘం, ఈస్ట్ కమ్మ సంఘం, నార్త్ కమ్మ సంఘం, సౌత్ కమ్మ సంఘం, వీలుంటే చూడు సెంట్రల్ కమ్మ సంఘం.